Okay, good morning students. So today, we discuss about remaining problems of electric charges and fields, exercise 2. Already in our regular classes, 1 to 24 problems are completed. Now, we will start problem number 25. Okay na? So watch carefully nana. సో ఖచ్చితంగా మెటీరియల్ అంటే చైతన్య మెటీరియల్ మీ ముందుండాలి. సో మెటీరియల్ చూస్తూ వాచ్ చేయాలి వీడియో. ఓకేనా? సో కేర్ఫుల్గా వాచ్ చేయండి. సో బి సెక్షన్ స్టూడెంట్స్ 25th ఇంకా వాచ్ చేయాలి. అలాగే ఏ సెక్షన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఐ థింక్ 47 కంప్లీటెడ్, 48 ఇంకా వాచ్ చేయండి అని మీరు. ఏమైనా డౌట్ ఉంటే అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం వాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 25 ఒకసారి కేర్ఫుల్ చూడండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎట్ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ చార్జ్ క్యూ ఈజ్ ఈ. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ చార్జ్, దిస్ ఈజ్ ద పాయింట్ పి. సపోజ్ ఎక్స్ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అని ఇచ్చాడు. అంటే ఈ అంటే ఎంత అప్పుడు? కే క్యూ బై ఎక్స్ స్క్వేర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్. ఓకేనా? నెక్స్ట్, an identical charge is placed at distance 2x from it. The magnitude of the force is. సో ఇక్కడి నుంచి ఇంకొక ఛార్జ్ని పెట్టాడు అన్న. ఎంత డిస్టెన్స్లో పెట్టాడురా? ఎంత డిస్టెన్స్ అంటే 2x డిస్టెన్స్లో పెట్టాడు. అయితే ఇక్కడ ఫోర్స్ ఎంత అంటే ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత? ఆల్రెడీ వీ నో అకార్డింగ్ టు కూలమ్స్ లా కే క్యూ స్క్వేర్ బై డిస్టెన్స్ స్క్వేర్. Distance is what? 2x. So 2x whole square means what? 4x square. So ఇది చూడండి ఒకసారి. kq square by x square is what? E కాబట్టి E by 4 is the correct answer. Okay nana? Next, problem number 26. The electric field in a region is radially outwards with magnitude. Electric field ఇచ్చాడనా. ఒక రీజియన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉందంటే, ఇది ఒక రీజియన్ అనుకుంటే జస్ట్ ఈ రీజియన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఆర్ అనేది రేడియస్ అనుకున్నాను. ఫైండ్ ద చార్జ్ కంటైనింగ్ స్పీడ్ ఆఫ్ రేడియస్ 20 సెంటీమీటర్. అంటే ఎంతమ్మా? 0.2 మీటర్ అనుకుంటా కదా. అంటే దీన్ని మనం 2 × 10⁻⁻1 మీటర్ రాయొచ్చు ఆర్ వాల్యూ. ఓకేనా? సో దీని మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఎందుకంటే రేడియల్ అవుట్వర్డ్స్ ఉందంటే పాజిటివ్ ఛార్జ్ ఇదంతా కూడా. సో క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. వాడు ఏం అడిగాడు అంటే ఫైండ్ ద ఛార్జ్ కంటైన్డ్. ఛార్జ్ అడిగాడు. అలాగే ఈ ఏ అనేది కాన్స్టెంట్ అని ఏ వాల్యూ ఇచ్చాడు? ఎంత ఇచ్చాడురా? 100 V/m² ఇచ్చాడు. ఓకేనా? మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద స్పియర్ ఏంట్రా ఫార్ములా? 1/4πε0. Of course, q by r square. What is the value of E? AR and ఇచ్చాడుగా వాడే. సో 1/4πε0 q by what? r square. ఓకేనా? సో మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏంటంటే q కాబట్టి మరి ఏ వాల్యూ 100 ఈజ్ ఈక్వల్ టు 1/4 వాల్యూ 9 × 10⁻9 అన్న. జాగ్రత్త చూడండి, కంగారే లేదు. క్యూ డివైడెడ్ బై ఒకసారి చూస్తే ఈ ఆర్ ఈ పక్క వస్తే r³ అయింది. సో ఆర్ వాల్యూ 2 × 10⁻⁻1 అంటే r³ వాల్యూ ఎంత అవుతుంది? 8 × 10⁻³ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో వీ వాంట్ క్యూ ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా? 8/9. ఈ 9 ఈ పక్క 82 92. ఇది ఎంత? 10⁻⁻3 అండ్ 10² ఇది 100 ఉంది కదా పక్కన 10². ఈ 9 దిగువకి వచ్చి మళ్ళీ పైకి వస్తే 10⁻⁻9. సో క్యూ ఈజ్ ఈక్వల్ 8/9 అంటే నియర్లీ 0.8 అని. అఫ్ కోర్స్ ఇది 889 ఇచ్చాడు. ఇంటూ 10⁻⁴. ఇక్కడ ఒకసారి చూస్తే ఇది -12
అంతేగా 2 పోతే -10. సో Q is equal to 8.89 into 10⁻⁴. ఒకవేళ ఈ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇంకోటి రైజ్ అవుతుంది కాబట్టి కూలమ్స్. 8.8 and 10⁻⁻9 కూలమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, 28 చూద్దామా ఒకసారి, రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, రికార్డ్ అవుతుంది. ఓకే, 28 ప్రాబ్లం. ఏ స్పియర్ ఆఫ్ మాస్ 50 grams. మాస్ ఎంత ఇచ్చాడు? 50 grams అంటే కిలోగ్రామ్స్గా మార్చుకోవాలిగా. ఓకే, all CGS system is converted into SI system during the solve the problem. Is suspended by a string in electric field of intensity. Electric field intensity ఎంతమ్మా? ఈ వాల్యూ 5 Newton per coulomb. యాక్టింగ్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పని చేస్తుందంట, పైకి పని చేస్తుంది. ఓకేనా? ఇది బాడీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లైక్ దిస్. ఓకేనా? యాక్టింగ్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఇఫ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్, టెన్షన్ ఎంత ఇచ్చాడు నాన్న? టెన్షన్ వచ్చి 520 మిల్లీ న్యూటన్స్ ఇచ్చాడు టెన్షన్. ఓకేనా? సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి, ఇది పాజిటివ్ ఛార్జే కాబట్టి ఫోర్స్ కూడా పైకే పనిచేసింది. టెన్షన్ ఆల్వేస్ అప్వర్డ్స్, వెయిట్ వచ్చేసినా ఆల్వేస్ డౌన్వర్డ్స్. ఓకే, సో జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు అంటే G ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకో, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టేక్ G వాల్యూ. ఓకేనా? ఇది T వాల్యూ. మరి F ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంట్రా? F ఈజ్ ఈక్వల్ టు EQ కదా. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ E? ఈ వాల్యూ 5 ఇచ్చాడు, ఆఫ్ కోర్స్. క్యూ వాల్యూ కనుక్కోమన్నట్టున్నాడు. అలాగే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత? mg కదా. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ m నాన్న? 50 into 10⁻³ ఇంటూ క్యూ, జీ వాల్యూ 10 అంటే ఎంత వస్తుంది? 500 into 10⁻³ న్యూటన్స్. సో మనకి అవుతుంది వెయిట్ వచ్చింది, టెన్షన్ తెలిసింది. ఒకసారి ఫిగర్ చూడండి. ఒకసారి ఫిగర్లో ఫోర్స్ టెన్షన్ అప్ ఉంది, వెయిట్ డౌన్ ఉంది. అంటే ఫోర్స్ ప్లస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వెయిట్. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ మైనస్ టెన్షన్. ఎఫ్ అంటే ఏంటన్నా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ కదా, సారీ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. సో డబ్ల్యూ ఎంత దగ్గర చూడండి, 500 మైనస్ టెన్షన్ ఈజ్ వాట్? 520. కామన్ ఏం తీసాను? 10⁻³ కామన్ తీసాను. సో ఇంకెక్కడ ఉంది? ఎంత ఉంది ఇక్కడ? -20 into 10⁻³ క్యూ. ఓకే, ఈ క్యూ, అఫ్ కోర్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు -20 into 10⁻³ డివైడెడ్ బై వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈ? ఈ ఈజ్ నథింగ్ బట్ 5. 5 4s are simply -4 into 10⁻³ కూలోమ్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ డౌన్. రాసుకోవాలి ఖచ్చితంగా అందరూ. ఓకే, రబ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు పాజ్ చేసి రాసుకోండి. ఇది కూడా రబ్ చేస్తున్నాను, హెడ్డింగ్ కూడా, ఎందుకంటే బోర్డు స్పేస్ తక్కువ ఉంది కదా. 28 ఓవర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29. Problem number 29 Nana. A and B are 2 points separated by a distance 5 cm. So A and B separated by distance is what? 5 cm. Okay na? Okay. Two charges 10 micro, 20 micro. 10 micro, 20 micro. Placed at A and B. The resultant intensity at a point B outside the charge at distance 5 cm from 10 microcoulomb charge. సో ఇక్కడి నుంచి చూడండి, జాగ్రత్త చూడాలి.
ఇక్కడ పి అనే పాయింట్ పెట్టేసేసి పెట్టాడు. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు, ఎంత డిస్టెన్స్ ఉంది, ఏని ఇంకా 5 సెంటీమీటర్ ఉందండి, జాగ్రత్తగా వాచ్ చేయాలి. 5 సెంటీమీటర్. చూడండి, ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫీల్డ్ ఇలాగే ఉండేదిగా, E1 అనుకోండి. ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫీల్డ్ ఇలాగే ఉండేదిగా, అది E2 అనుకోండి. సో ఈ నెట్ వచ్చి ఎంతమ్మా, E1 ప్లస్ E2. సో E1 అంటే ఏంట్రా, K Q1 బై R1 స్క్వేర్, అలాగే K Q2 బై R2 స్క్వేర్. ఇదేంట్రా Q2, మరి ఇదేంట్రా Q1. సో R1 ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 5 సెంటీమీటర్. ఇక్కడ రాస్తాను, R1 వచ్చి 5 సెంటీమీటరు, అలాగే R2 వచ్చి, R2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కదా, ఇదొక 5 ఇదొక 5, మొత్తం 10 సెంటీమీటర్. ఓకేనా, అది స్టోరీ. సో R1 R2 వాల్యూస్ ఆల్రెడీ నోన్, అంటే గివెన్. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం, జాగ్రత్త చూడండి. ఈ వాల్యూ కావాలి, E ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, E ఈజ్ ఈక్వల్ టు K కామన్ తీద్దాం. Q1 వాల్యూ ఎంతరా, Q1 10 మైక్రో, R1 వాల్యూ ఎంతరా, 5 × 10⁻⁻2 కదా, అంటే స్క్వేర్ ఉంది కాబట్టి 25 × 10⁻⁻4 ప్లస్ Q2 20 మైక్రో కూడా కామన్ తీస్తున్నాను, ఇదిగో మైక్రో కామన్ తీశాను. R2 10 సెంటీమీటర్, 10 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 100 అవుతుంది కదా, 100 × 10⁻⁻4. ఓకేనా, జాగ్రత్త చూడండి. K వాల్యూ ఎంత, 9 × 10⁻9. ఓకే, క్లియర్. సో ఈ -4 పైకి వచ్చి కామన్ తీస్తే ఎంత అవుతుందిరా, -6 × +4 అయింది. సో ఇక్కడ మిగిలింది ఏంది, ఇక 21 సార్ 24 సార్ 25 సార్ సారీ, అలాగే 5 2 సార్ 5 5 సార్, ఇక్కడేమో 2/5 ఉంది, ఇక్కడేమో 1/5. అంతేనా, క్లియర్. సో 9 × 10⁻9 3/5 ఇది ఇంటూ ఇదేంట్రా 10⁻−2. ఓకేనా, 9 3s are 27 డివైడ్ బై 5 ఇంటూ ఇక్కడ ఎంత ఉందిరా, 9 నుంచి 2 లెస్ చేస్తే 7 కదా. సో దీన్ని ఏం చేస్తాను నేను, 10 × 10⁻6 రాస్తాను, అంటే 7 10⁻7. ఎందుకు, క్యాన్సిలేషన్ బాగుంటుంది. 5 2s are 27, 2s are ఎంతమ్మా, 54 × 10⁻6. ఏంటిది యూనిట్, న్యూటన్ పర్ కూలంబ్. ఎటువంటిది, ఫ్రమ్ A to P ఉండిది, అంటే ఫ్రమ్ 10 మైక్రో కూలంబ్ ఛార్జ్ ఇంకా. ఓకేనా, ఓకే, అది ఆన్సరు. సో ఆప్షన్ ఐ థింక్ 1 అన్న, 54 × 10⁻6 న్యూటన్ పర్ కూలంబ్ అవే ఫ్రమ్ 10 మైక్రో కూలంబ్ ఛార్జ్, 10 మైక్రో కూలంబ్ నుంచి దూరంగా. ఈవెన్ ఇటు ఇటే ఉంటే రిజల్టెంట్ కూడా అటే ఉంటుంది. ఓకేనా, సో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 30 కదా, ప్రాబ్లం నెంబర్ 30 కరెక్ట్. ప్రాబ్లం నెంబర్ 30. At the corners ABC of a square ABCD, charges 10 millicoulomb, -20 millicoulomb and 10 millicoulomb are placed. Full stop. The electric intensity at the center of the square becomes 0. సో ఇక్కడ జార్జ్ ఉండనా. సో ఇక్కడ ఏం ఇచ్చాడు, ABCD కార్నర్స్ ఆఫ్ స్క్వేర్, ఇక్కడ 10 millicoulomb ఇచ్చాడు మనకి, ఇక్కడ ఎంత ఇచ్చాడు, -20 millicoulomb ఇచ్చాడు, ఇక్కడ కూడా 10 millicoulomb ఇచ్చాడు. ఓకే, ఆర్ ప్లేస్డ్. The electric intensity at the center of the square to become 0. Okay, the charge to be placed at the corner D. సో ఇక్కడ ఎంత ఛార్జ్ పెడితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయింది అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాలంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఏం పెట్టాలి, ఇక్కడ ఎంత ఉంది, -20, ఇక్కడ కూడా -20 పెట్టామనుకున్నానా. సో ఆటోమేటిక్గా 0 అయిపోయింది. చూడండి ఒకసారి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్దా, ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్దా, ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్ ఆరిజిన్ దగ్గర. అలాగే ఈ -20 వల్ల ఈ డైరెక్షన్లో ఉండిద్దా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ -20 వల్ల ఆ డైరెక్షన్లో ఉంది. సో నెట్ వచ్చేసి 0. సో ఆన్సర్ ఈజ్ -20 millicoulomb. ఓకేనా, 31. ఓకే, రాసుకోండి, 31 రాసుకోండి.
31 చూడండి. ఏ చార్జ్ ఆయిల్ డ్రాప్ ఈ సస్పెండ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఒక ఆయిల్ డ్రాప్ పెట్టాడు. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు? 3 × 10⁴ వోల్ట్ పర్ మీటర్. సో దాట్ ఇట్ నైదర్ ఫాల్స్ నార్ రైజ్. అది రైజ్ అవ్వట్లేదు, ఫాల్ అవ్వట్లేదు, అంటే రెస్ట్లో ఉందన్న. రెస్ట్లో ఉంటే అర్థమైందిరా, కిందకి పనిచేసే W = mg వెయిట్, పైకి పనిచేసే ఫోర్స్కి ఈక్వల్, అంతేగా? అలా అయితేనే కదా రెస్ట్లో ఉండేది, లేకపోతే రెస్ట్లో ఉండదుగా. సో అంటే సో ఈ నెగిటివ్ ఛార్జెస్ అనుకోండి అన్న, ఇది ఒక జస్ట్ ప్లేట్ అనుకుందాం, ఇది పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి, ఇది ఇంకో ప్లేట్ అనుకుందాం. సో ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పెట్టాం. సో అది రైజ్ అవ్వట్లేదు, ఫాల్ అవ్వట్లేదు అంటే బేసికల్గా సో ఏమవుతుంది, ఈక్విలిబ్రియం ఉంది. అంటే ఐ థింక్ ఇది పాజిటివ్ అనుకోండి, ఇది బాగుంది, నెగిటివ్ అనుకోండి బాగుంది, ఎందుకంటే కన్వీనియంట్ కోసం. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా, ఫోర్స్ డైరెక్షన్ కూడా అటే ఉంటుందిగా. ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ kept in electric field, the direction of force and direction of electric field both are same. So ఇంకేమి ఇచ్చాము ఇక్కడ డేటా, టేక్ ద మాస్ ఆఫ్ ద చార్జ్ వచ్చి 9.9 × 10⁻⁻15 kg ఇచ్చాడు. అదేవిధంగా జీ వాల్యూ 10 తీసుకోమన్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, రెస్ట్లో ఉంది కాబట్టి F = W. F అంటే EQ, W అంటే mg. సో EQ = mg. What is the value of E? What is the value of E? E value like this, 3 × 10⁴. We want Q, mg/E. ఓకేనా? mg వాల్యూ ఎంత? 9.9 × 10⁻15, G value 10. What is the value of electric field? Electric field is 3 × 10⁴. ఓకేనా? సో సింప్లిఫై చేశారనుకున్నానా, నా ఎంత అవుతుందిరా, 3.3. ఓకే, 3.3 × 10⁻. జాగ్రత్త చూడాలి. సో ఏమవుతుంది, 5 వస్తే -4 అంటే -19 అంటే -18 కూలమ్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 32 కదా. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. ప్రాబ్లం నెంబర్ 32 జాగ్రత్త చూడాలి. ప్రాబ్లం నెంబర్ 32. A particle of mass m, charge q is placed at rest in uniform electric field E, then released. Okay, the kinetic energy attained by the particle after moving a distance y. S is equal to y distance move in the particle. So kinetic energy anna work anna anta ote, force into displacement. F is equal to EQ kada. Particle ekkada move avutundi, electric field lo move avutundi, దాని మీద force enta EQ, S value y. This is what kinetic energy of the particle, EQ into y. 33. Problem number 33 nana. A proton and alpha particle starts from rest. So proton ante 1p1, alpha particle ante helium particle amma 2 helium 4. ఓకేనా? ఒకసారి చార్జ్ ఉండరా. సో దీని ఛార్జ్ 2 ఉంది, దీని ఛార్జ్ 1, దీని ఛార్జ్ 2, దీని మాస్ 1, దీని మాస్ ఎంత, మాస్ నెంబర్ ఎంత 4 ఉంది. దీని ఛార్జ్ ఎంత Q, దీని ఛార్జ్ ఎంత 2. జాగ్రత్త చూసుకోవాలి, కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ఓకే, సో ఏమన్నాడంటే రెస్ట్లో ఉందన్నాడు కాబట్టి ఇవి కూడా రెండు కూడా ఇనిషియల్లీ రెస్ట్లో ఉండే, ఒకటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండి నన్ను రెండు కూడా సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ కాన్స్టెంట్. The ratio of time of flights to travel same distance in the field, S also same అన్నాడు, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఫీల్డ్లో. S is equal to ut plus half at square, initial velocity 0, half at square. ఓకేనా? S is equal to half ఏంటిరా F/m into t square. సో S is equal to 1/2. F అంటే ఏంటన్నా, F equal EQ కదా, EQ/m into t square. కాన్స్టెంట్ చూద్దాం. S కాన్స్టెంట్ అన్నాడు, హాఫ్ ఇంటూ కాన్స్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో కాన్స్టెంట్. సో రిమైనింగ్ ఏముందిరా, qt²/m. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్, కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని qt²/m ప్రోటాను
ప్రోటాను ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పడింది కదా, క్యూ ఆల్ఫా, టీ స్క్వేర్ ఆల్ఫా, అలాగే ఎం ఆల్ఫా. ఆ వాల్యూస్ రాసేసామనుకో సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ ఒకసారి చూస్తేనైనా ఇక్కడ జాగ్రత్త చూడండి, క్యూపీ అంటే ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఎంత 1 అంటే క్యూ అని రాసేస్తే జస్ట్ సింపుల్గా క్యూ. ఇది టీపీ స్క్వేర్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత 1 అంటే దీన్ని ఎం అని రాసేస్తారే. అలాగే క్యూ ఆల్ఫా ఛార్జ్ ఆఫ్ ఆల్ఫా పడిన ఎంత 2E అంటే 2Q ఇంటూ టీ ఆల్ఫా స్క్వేర్ కదా డివైడ్ బై మాస్ ఎంతమ్మా, మాస్ ఆఫ్ ఆల్ఫా పడిన ఎంత అని చెప్పాను 4M ఎంఎం క్యాన్సిల్ అవుట్, క్యూ క్యాన్సిల్ అవుట్, 2 1s are 2 2s are, ఇది ఇక్కడ తగ్గమని ఆ క్రాస్ మల్టిప్లికేషన్ వాడి టీపీ స్క్వేర్ బై టీ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/2. సో టీపీ బై టీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1:√2. సింపుల్ ఫార్ములా, సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకేనా, రైట్ డౌన్. నెక్స్ట్ వన్ 34 చూడండి జాగ్రత్త. 34 ప్రాబ్లం, simple problem. In a regular hexagon, each corner is a distance r from its center. Blue star. Identical charges of magnitude q are placed at 5 corners. The field at the center is regular hexagon anta. So this is the regular hexagon. Okay. So ఏం చేశాడు మనవాడు, ఇక్కడ క్యూ ఇక్కడ క్యూ ఎడ కూడా క్యూ 5 క్యూస్ పెట్టేశాడు. ఇక్కడ గ్యాప్ పెట్టినాడు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు. సో 0 సైడ్ ఏ అనుకుందామా, అన్ని సైడ్ ఏ అన్నాడు, ఆర్ అన్నాడు. సో ఆర్ అన్నాడు కాబట్టి ఆర్ఏ తీసుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్. చూడండి ఈ ఛార్జీ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటే ఈ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది. సో క్యాన్సిల్ అవుట్, ఈక్వల్ ఆపోజిట్ ఎట్ ఓ. అలాగే ఈ ఛార్జ్ వల్ల ఎలా ఉంటే ఈ ఛార్జ్ వల్ల ఎలా ఉంటుంది, ఇది కూడా ఈక్వల్ ఆపోజిట్ క్యాన్సిల్ అవుట్. నెక్స్ట్ మరి దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందిరా, ఇలా ఉంది. సో అడిగింది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇది. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏందమ్మా, KQ/R². దట్ ఈస్ ద ఆన్సర్, KQ/R². సో ఆప్షన్ 1 రాసుకోవాలి. వర్కోబేకో రబ్ చేసిన పాస్ చేసి రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35. The force experienced by a charge of 2 microcoulomb in electric field is. సో చార్జ్ ఇచ్చాడు అన్న, ఎంత ఇది 2 మైక్రోకూలంబ్ అంటే 2 × 10⁻⁻6. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు అన్న, ఈ వాల్యూ 3 × 10⁻³ న్యూటన్స్. సారీ, ఇది ఫోర్స్ అన్న. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు అంతే. వెయిట్ నాన్న 1 minute. ఓకేనా, ఈజ్ ఈక్వల్ F/Q. ఓకే, సబ్స్టిట్యూటింగ్ అండ్ క్యాల్కులేటింగ్. సో F వాల్యూ 3 × 10⁻³ Q వాల్యూ అది. సో 3/2 అంటే 1.5 × 10⁻³ కదా, 6 పైకి వస్తే +6 అవుతుంది, 3 లెస్ చేస్తే Nm/Coulomb. ఓకే, 36 చూడండి, సింపుల్ ప్రాబ్లం ఉంది. 4 charges Q are placed on the corners ABCD of square. The resultant force on the charge D corner. సో ఇది కూడా ఆల్రెడీ నోట్స్ చెప్పాను అప్లికేషన్. Q. ఓకేనా, జాగ్రత్త చూడాలి. ఇది ఏరా, ఇది బి కార్నర్, సి కార్నర్, డి కార్నర్. సైడ్ ఏ కదా, ఏముంది, ఈ రెండు మధ్య ఫోర్స్ అంటే ఎలా ఉండేది తెలుసు మీకు, KQ²/A². ఓకేనా, మరి దీనివల్ల ఇటు ఉండిద్దిగా ఎఫ్, అది కూడా ఎఫ్, సేమ్ ఫోర్స్. ఇన్ కేస్ ఆఫ్ 90 అనా ఎంతరా, F1√2F. అలాగే మరి ఇది డయాగ్నల్ కదా, డయాగ్నల్ √2A కదా. ఈ ఛార్జ్ దీని యాక్ట్ చేసే ఫోర్స్ ఎంతమ్మా, ఆల్రెడీ చెప్పాను
ఎంత f/2. f1 f2 సేమ్ డైరెక్షన్, సింప్లీ దే కెన్ బి యాడ్స్. f నెట్ వచ్చేసి f నెట్ ఫోర్స్ వచ్చేసి ఎంత అంటే f1 ప్లస్ f2. సో f1 ప్లస్ f2 అంటే f1 వచ్చేసి √2f, f2 f/2. సో కామన్ √2 ప్లస్ 1/2, f కామన్ అన్న. సో √2 ప్లస్ 1/2, f మీన్స్ 1/4πε0 q/a². ఆఫ్ కోర్స్ q²/a². సో ఇక్కడ ఎల్సిఎం తీసాడు, వాడు ఏం చేయలేదు, ఎల్సిఎం తీసాడు అన్న. f నెట్ వచ్చేసి √2, ఆఫ్ కోర్స్ 2√2 ప్లస్ 1/2. ఎల్సిఎం తీసాను ఇక్కడ, రిమైనింగ్ ఏముందో యాజ్ యూజువల్ రాశాను, q²/4πε0a². సో f నెట్ q² డివైడెడ్ బై 4 into 2 ఎంత 8 కదా, 8πε0a², 2√2 ప్లస్ 1. దట్ ఈస్ ద ఆన్సర్. చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి. ఆప్షన్ 1 కదా, q²/8πε0a², 1 ప్లస్ 2√2. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, బుక్ ఉండాలి కంపల్సరీగా, బుక్ ముందు పెట్టుకొని చెక్ చేసుకోవాలి. 37 అన్న, ప్రాబ్లం నెంబర్ 37. If EA be the electric field strength of a short dipole at a point on its axial line and EE that on the electric line, of course equatorial line at the same distance. Axial line ki equatorial line ki relation చెప్పాను నేను మీకు. అది E axial is equal to into equatorial. That is the answer. 38. Electric charges Q, Q minus 2Q are placed at the corners of equilateral triangle ABCD of side L. The magnitude of electric dipole moment of the system. చూడండి ఒకసారి, ఇదిగో ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అంట. ఇక్కడ -2Q ఛార్జ్ ఉంది, అంటే దీన్ని ఇలా స్ప్లిట్ చేశారు, -Q, -Q. దీన్ని క్వార్టర్ పోల్ అంటారమ్మా. ఇదేంటిది +Q, ఇక్కడ కూడా +Q ఉంది. అంటే ఒక కార్నర్ దగ్గర ఏమో 2Q -2Q ఉంది, దీన్ని ఇలా స్ప్లిట్ చేశాను. ఇంకో కార్నర్ +Q ఉంది. ఏంటిది ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి 60 60 60. ఓకేనా. డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఫ్రమ్ వేర్ టు వేర్, -Q to +Q కదా. సో P బార్, దిస్ ఈజ్ ఆల్సో P బార్. ఏంటంటే P నెట్ అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ 60 √3P. √3P. P అంటే ఇది డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ మీన్స్ వాట్? Dipole moment is nothing but either of charge and separation between the two charges. Separation between the two charges is what? L kabatti. So QL, that is the answer. P net vachesi √3 into QL. Write down. వీడియోని పాస్ చేసి రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏంటన్నా 39 చూడు జాగ్రత్తగా. ఇది 39. An electric dipole or dipole moment P is placed with its center at the origin along x-axis. X-axis ఇది జాగ్రత్త చూడండి. ఇదిగో ఇది డైపోల్ మూమెంట్. ఏంటిది -Q, ఇది +Q అన్న, ఆరిజిన్ దగ్గర ఉంది అన్నాడు. The electric field at a point P whose position vector makes an angle theta with x-axis. అంటే మనం చెప్పుకున్నాం ఇది ఈ P అనే పాయింట్, ఇది డైపోల్ మూమెంట్, ఇది P అనే పాయింట్ ఎంత యాంగిల్ చేస్తుందంట? డైపోల్ యాక్సిస్ తో థీటా యాంగిల్ చేస్తుంది. ఓకేనా. ఇది ఆల్రెడీ ఏంటది? ఎలక్ట్రిక్ డైపోల్ డ్యూ టు ఎనీ ఆర్బిటరీ పాయింట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో దీన్ని రిజాల్వ్ 2 కాంపౌండ్ చేస్తే P బార్ని, ఇదేమో P cos θ అవుతుంది,
అలాగే ఇదేమవుతుందిరా పీ సైన్ థీటా అవుతుందని చెప్పాను. సో ఈ డైపోల్కి ఇది యాక్సిల్ పాయింట్, ఈ యాక్సిల్ చెప్పాను. అలాగే ఇది కూడా ఈ ఈక్వటోరియల్, ఇది రిజల్టెంట్. అవునా? ఇది ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకుంటే ఇదిగో ఇది థీటా, ఇది కూడా పీ బారేరా. అంటే ఇప్పుడు ఈ నెట్, ఇది ఈ నెట్ నానా, ఈ నెట్ పీతో ఎంత యాంగిల్ చేస్తుంది ఓవరాల్గా? రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత యాంగిల్ చేస్తుంది? ఆల్ఫా ప్లస్ థీటా యాంగిల్ చేస్తుంది. అంటే ద యాంగిల్ బిట్వీన్ ఈ నెట్ అండ్ పీ బార్ ఈజ్ వాట్? ఎంత యాంగిల్ ఇది? ఆల్ఫా ప్లస్ థీటా. ఆల్రెడీ చెప్పాను మీకు, చూసుకోండి ఆ బిట్టు ఈ బుక్లో ఉంటుంది, చూసుకోండి. 39 ప్రాబ్లం ఈ బుక్లో ఉంటుంది, చూసుకోండి. ఇది థీటా, ఇది ఆబ్వియస్, ఇది కూడా థీటానే కదా. ఇది పీ బార్ అయితే ఇది కూడా ఏమైంది? పీ బార్ అయింది. ప్రాబ్లం నెంబర్ 40 మీకు ఆల్రెడీ చెప్పాను, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్, 2 charges 3.2 10⁻⁻19 coulomb and minus 3.2 10⁻⁻19 coulomb placed at 2.4 angstroms apart from an electric dipole. Please place in uniform electric field of intensity 4 × 10⁵ volt per meter. The electric dipole moment is. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడంటే వీడు 2 ఛార్జెస్ ఇచ్చాడు. ఎంత అది? 3.2 × 10⁻⁻19, ఇది కూడా 3.-19 అంటే 2e అనమాట. రెండు మధ్య గ్యాప్ ఎంత ఉంది నాన్న? 2.4 యాంగ్స్ట్రామ్స్ ఉంది, -10. ఇదేంటిది? ఆర్ నాన్న. ఓకేనా? ఇది ప్లేస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు వీడు? 4 × 10⁵ వోల్ట్ పర్ మీటర్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అడిగాడు, అంటే యాక్సిల్ లైన్ మీద అడిగినట్టున్నాడు. ఐ థింక్ K2p/r3. సో డైపోల్ మూమెంట్ P కావాలి, చేయొచ్చు, మీరే చేసేయచ్చు. ఈ వాల్యూ 4 × 10⁵, K వాల్యూ 9 × 10⁹ into what is the value of P? P వాల్యూ కనుక్కోవాలని మనం R3. సో R3 అంటే సో ఎంతది? దీన్ని మనం 24 × 10⁻⁻11 రాసుకోవచ్చుగా ఇటు వస్తే. సో 24 × 10⁻⁻11 సింప్లిఫై చేసి P కనుక్కున్నాను, మీరే కనుక్కోవాలి. P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, క్రాస్ మల్టిప్లై చేసేయండి అంతే, వచ్చేసింది. పెద్ద కష్టమేం కదా, అది ఈజీగానే వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు కొంత. 2 1s are 2 12s are వచ్చేస్తుంది, సింప్లిఫై చేసేసాను. ఇది సారీ ఏంటిది? R3 ఏదో అది మర్చిపోయారు. R3 ఓకే. P వాల్యూ మీరే సాల్వ్ చేయండి. 41 చూడండి. సారీ వెయిట్ నాన్న, చిన్న మిస్టేక్ చేసాం మనం. వాడు ఇక్కడ యాక్సిల్ అయినా ఈక్వటోరియల్ అయినా ఇవ్వలేదు కాబట్టి ఇది యాక్సిల్ లైన్ కాదు. సో వాడు అడిగింది ఏంటంటే సింపుల్గా డైపోల్ మూమెంట్ అడిగాడు కాబట్టి P = 2a వేస్తే సరిపోతుందా? సారీ ఫర్ ద మిస్టేక్. 2a కదా, 2a అంటే మొత్తం డిస్టెన్సేగా, అంటే ఎంతది? 2.4 × 10⁻⁻10 ఇంటూ ఛార్జ్ ఎంతమ్మా? 3.2 × 10⁻⁻9 అంతేనా? అది. సో ఎంత అవుతుంది చూడండి అప్పుడు. ఇది 3 2s are 6 కదా. అఫ్ కోర్స్ 7 సంథింగ్ ఏం వస్తున్నట్టుంది, ఒకసారి చూసుకోండి. అది వచ్చింది చూడండి, 7 సంథింగ్ ఉంది. 7.68 ఆన్సర్. 7.68 × 10⁻⁻29 అన్న కూలోంబ్ మీటర్, అది ఆన్సర్. కరెక్ట్గా ఉందిరా? ఇదే మోడల్. వాడు యాక్సిల్ అయినా ఇక్కడ అడగలేదు కాబట్టి జస్ట్ డైపోల్ మూమెంట్ అడిగాడు అంతే. 41 చూడండి. ఇంకా 41 చూడాలి జాగ్రత్తగా. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ ఎట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ పొజిషన్ ఈజ్ E. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ ఎట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ పొజిషన్ ఈజ్ E ఇఫ్ ద డైపోల్ ఈజ్ రొటేటెడ్ త్రూ an angle 90 degree. జాగ్రత్త చూడండి ఇక్కడ, ఇది కూడా సింపులే.
ఇది మైనస్ క్యూ ఛార్జ్ అన్నాం, ఇది ప్లస్ క్యూ ఛార్జ్ అన్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అంట, ఏదో పి అనే పాయింట్ యాక్సిస్ మీద, అంటే అది యాక్సిల్ లైన్. దీన్ని 180 తిప్పితే, డైపోల్ 180 తిప్పితే ఈ లైన్ ఏమవుతుందమ్మా, ఈక్వటోరియల్ లైన్ అయిపోద్ది. అప్పుడు ఫార్ములా ఏంటమ్మా, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ ఈక్వటోరియలేగా. వాడు అడిగింది ఏంది, అబౌట్ పర్మనెంట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద సేమ్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు, అంటే ఈక్వటోరియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగాడు రా. ఈ యాక్సిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాడు ఇయర్ ఇచ్చాడు కాబట్టి E/2 ఆన్సర్, అంతే. 42. ఈ యాక్సిల్ అని ఏమన్నాడు వాడు, ఈ అన్నాడు. ఈ యాక్సిల్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఈక్వటోరియల్ కదా, ఆల్రెడీ వీ నో, మీ నోట్స్లో ఉంది చూసుకోవచ్చు. 42 చూడండి. An electric dipole is along a uniform electric field. An electric dipole is along a uniform electric field, full stop. If it is deflected by 60 degree. ఎంత తిప్పాడన్నా 60 డిగ్రీ రొటేట్ చేశాడంట డైపోల్. ఎలక్ట్రిక్ dipole is along uniform electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది ఫస్ట్ చూడండి జాగ్రత్తగా. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షను, ఇది డైపోల్ మూమెంటు, మైనస్ క్యూ టు ప్లస్ క్యూ, పీ బారు. ఈ బార్కి ఈ బార్కి ఉన్న యాంగిల్ తేడా ఎంత ప్రజెంట్ 0 డిగ్రీ. తర్వాత ఎంత రొటేట్ చేశాడు 60 డిగ్రీ. ఇప్పుడు వర్క్ డన్ ఎంత ఇచ్చాడు, వర్క్ డన్ ఈక్వల్ టు పిఈ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. సో వర్క్ డన్ ఆల్రెడీ గివెన్ ఇచ్చాడు, వర్క్ డన్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి ఎంత ఇచ్చాడు అనేది. వర్క్ డన్ వచ్చేసి 2 ఇంటూ 10⁻⁻19 ఇచ్చాడు, డబ్ల్యూ 2 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడంటే ఇక్కడి నుంచి 60 డిగ్రీ నుంచి 90 తిప్పాడంట. తర్వాత ఏమన్నాడు చూడండి, దెన్ ద వర్క్ డన్ బై ఏజెంట్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ బై 90 డిగ్రీ ఫర్దర్. అంటే 60లో ఉంది 30 తిరిగిందంటే 90కి వచ్చినట్టు, అంతే కదా. సో ముందు దీని వరకు కనుక్కుందాం. వర్క్ డన్ W1 ఈజ్ ఈక్వల్ టు పిఈ కాస్ థీటా 1 0 డిగ్రీ, కాస్ 0 ఎంత 1 మైనస్ కాస్ 60 ఎంత 1/2. అంటే ఇది PE/2 వచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 1. అంతేనా, 1 నుంచి 1/2 పోతే 1/2గా. అలాగే నెక్స్ట్ ఏమైంది, W2 ఈజ్ ఈక్వల్ టు పిఈ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. సెకండ్ కేసు థీటా 1 ఎంత 60, ఇక్కడి నుంచి ఎక్కడ తిరిగాడు 30 డిగ్రీ తిప్పాడు, అంటే థీటా 2 ఎంత అయింది 90 డిగ్రీ. చూడండి ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ ఉంది 60 డిగ్రీ, 60 దగ్గర ఉంది, 16 ఇంకా 30 తిప్పాడు, అంటే థీటా 1 60 థీటా 2 90. థీటా 1 60 థీటా 2 90. క్లియర్, అర్థమవుతుందా చెప్పేది, ఫాలో అవుతున్నారా? ఫస్ట్ 0 ఇంకా 60 తిరిగింది, తర్వాత 16 ఇంకా 30 తిరిగింది, అంటే 60 ప్లస్ 30 ఎంత 90. సో థీటా 1 60 థీటా 2 90. సబ్స్టిట్యూట్ చేస్తే W2 ఎంత అంటే పిఈ ఇదంతా థీటా 60 1/2 90 ఎంతమ్మా కాస్ 90 0 కదా. సో ఇది కూడా ఎంత వచ్చిందన్నా PE/2, ఈక్వేషన్ నెంబర్ 2. సో 1/2 చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి W1 ఈక్వల్ W2 అవుతుంది. 1/2 చేస్తే W1/W2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో W1 ఈజ్ ఈక్వల్ టు W2 అవుతుంది. సో W2 ఆన్సర్ ఎంత అంటే W1 ఆన్సర్ ఎంత అంటే అంత 2 ఇంటూ 10⁻⁻19 కూలోమ్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్ డౌన్ చూడండి, రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 43 చూడాలని అందరూ కూడా. ప్రాబ్లం నెంబర్ 43. An electric dipole made up of positive and negative charges each of 1 microcoulomb. ఇది 1 microcoulomb,
ఇది కూడా 1 మైక్రో కూలుంబ్. డైపోల్ అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ నాన్న. సపరేట్ బై డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 2 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ placed in electric field of 10⁵ volt per coulomb. Clear? Then work done in rotating the dipole from the position of stable equilibrium. Stable equilibrium 0 degree, unstable equilibrium తిప్పాడు 180 degree తిప్పాడు. సో ఓకేనా? వర్క్ డన్ అంటే పొటెన్షియల్ చేయగా PE cos θ1 minus cos θ2. ఓకేనా? P అంటే 2AQ into E cos θ1 ఎంతరా? 0, cos 0 ఎంత? 1, cos θ2 180, cos 180 -1, of course -1 minus అది. సో ఇక్కడ 2A డిస్టెన్స్ ఎంత మరి? 2 × 10⁻². కేర్ఫుల్, 2A అంటే టోటల్ డిస్టెన్స్ అని. కొందరు 2 × A వాల్యూ రాస్తారు, రాంగ్ అయిపోతుంది. 2 × 10⁻². వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ Q నానా? 1 మైక్రో -6 ఇంటూ ఈ వాల్యూ 10⁵ ఇంటూ 2 దా. 2 × 2 ఎంత? 4 ఇంటూ 10⁻². ఇక్కడ -7 ఉంది, +5 ఉంది, అంటే -2 జౌల్స్. ఓకేనా? ఏంటిది? -3 జౌల్స్ ఉంది, 8 అంతే, కరెక్ట్లే 8 కదా. -6 -2 -8 -8 +5 -3 joules. This is what work done. Next 44 నాన్న. ఈ జార్ చూడాలి, నేను ఆల్రెడీ చెప్పాను టైం పీరియడ్. An electric dipole is formed due to two particles fixed at the ends of the light rigid rod of length L. The mass of each particle is m. Charges are -q1 + q. The system is suspended by a torsionless thread in an electric field of intensity E such that the dipole axis is parallel to the field. If it is slightly displaced, the time period of angular motion is under. ఈ జాబ్ చూడనా అంటే ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా వినాలి. ఇది ఒక థ్రెడ్కి డైపోల్ని హ్యాంగ్ చేశారు. ఓకేనా? ఈ మాస్ స్మాల్ మాస్ అఫ్కోర్స్ M, దీని మాస్ కూడా M. నెగిటివ్ ఛార్జ్ ఏంటిది? పాజిటివ్ ఛార్జ్. ఎక్కడ ఉందనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది. జాగ్రత్తగా వినాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది. ఎస్పెషల్లీ B సెక్షన్స్ వాళ్ళకి ఇది అప్లికేషన్ చెప్పలేదు కాబట్టి జాగ్రత్త ఇక్కడే చెప్పేస్తాను, జాగ్రత్త చూడండి. సో ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ దీని మీద ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఇట్ కన్స్టిట్యూట్ కపుల్. సో ఇట్ విల్ రొటేట్ అవుతుంది. అంటే వచ్చి ఇక్కడ కరెక్ట్గా లాగుతుందా, మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరుగుతుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ కూడా రొటేట్ అవుతుంది. అంటే ఈ రొటేషన్లో ఏమవుతుందంటే దానికి రీస్టోరింగ్ టార్క్ అనేది లోపల డెవలప్ అవుతుంది. ఓకే, ఎక్కడ డెవలప్ అవుతుంది? థ్రెడ్లో రీస్టోరింగ్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. రీస్టోరింగ్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు జనరల్ టార్క్ ఫార్ములా ఏంది? PE sin θ. రీస్టోరింగ్ టార్క్ కాబట్టి నెగిటివ్, అంటే నార్మల్ టార్క్కి ఆపోజిట్ క్రియేట్ అవుతుంది థ్రెడ్లో. అంటే సో జనరల్గా ఇది ఇలా మూవ్ అయితే ఏమవుతుంది? ఇట్లా తిరుగుతుంది, థ్రెడ్ కూడా ట్విస్ట్ అవుతుందిగా. దాంట్లో డెవలప్ అయ్యే టార్క్ ఏమంటాం మనం? రీస్టోరింగ్ టార్క్ అంటాం. సో అందువల్ల ఏం పెట్టాను? మైనస్ పెట్టాను. నార్మల్గా టార్క్ అంటే PE sin θ అనే. ఓకేనా? సో మరి యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్. sin θ ఎందుకు ఇక్కడ తీటానా? ఇది తీటా, దిస్ ఈస్ దట్ తీటా. సో అప్పుడు ఏమవుతుంది మనకి? రీస్టోరింగ్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు -PE θ. బట్ టార్క్ టౌ అంటే I α కదా, -PE θ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమైంది? -PE/I × θ. ఓకేనా? బట్ ఇది SHMలో ఉంది, ఆసిలేట్ అవుతుంది, ఇలా ఆసిలేట్ అవుతుంది. సో యాంగులర్ SHM ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, -ω² θ. వీ వాంట్ ω² PE/I నానా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ ఏమైందిరా? PE/I √. Omega means what? 2π/T. PE/I √. Okay na? We want we want T. T/2π is equal to I/P. Okay na? Ultimately T is equal to what? 2π √I/P into E. This is the time period of the
dipole kept in a uniform electric field. I is the moment of inertia. P అనేది ఏంటమ్మా డైపోల్ మూమెంట్, E అనేది ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వచ్చింది. యాంగులర్ ఎస్హెచ్ఎం, లీనియర్ ఎస్హెచ్ఎం అయితే A ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ కదా, ఇది యాంగులర్ ఎస్హెచ్ఎం. ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములా వాడి మనం టైం పీరియడ్ ఆఫ్ ద 2 మాసివ్ పార్టికల్స్, ఈ రెండు మాసెస్ అన్నాడు, ఛార్జెస్ ఇచ్చాడు. సో ఎంతో కనుక్కోవాలి, టైం పీరియడ్ ఎంతో కనుక్కోవాలి. మరి ఆ ఫార్ములా వాడదామా? జాగ్రత్త చూడండి, ఇది రబ్ చేస్తున్నాను. సో ఏంట్రా, T ఈజ్ ఈక్వల్ టు 2πe రూట్ ఓవర్ I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డివైడెడ్ బై P ఇంటూ E. సో 2π ఇంటూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్, ఇదో పార్టికల్ ఇదో పార్టికల్. సో నాన్న టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో, L ఇచ్చాడు, అంటే ఇది ఎంత, ఇది L/2, దీని మాస్ M. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్ ఎంత అంటే, ఒక పార్టికల్కి I ఈజ్ ఈక్వల్ టు M, యాక్చువల్గా ml², ఇన్స్టెడ్ ఆఫ్ L ఎంత రాయాలి, L/2 రాయాలి. సో ml²/4I ఏంటిది, ఈ మాస్ది. మరి ఈ మాస్ది ఇది కూడా సేమేగా, అప్పుడు ఓవరాల్ ఏమవుతుంది, డబల్ అవుతుంది, ఇంటూ 2, 2 1s are 2 2s are. సో 2ml², సారీ ఏంటిది ml²/2, అది ఏంటిది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్. ఒక పార్టికల్కి అయితేనేమో ml²/4 నాన్న, మరి రెండు పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్, ml²/2. అదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అనుకోండి, రాడ్ ఇది రాడ్ లెంత్ L, రాడ్ మాస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయ్యేదిగా, రాడ్ అయితే ml²/12. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్ అబౌట్ ఎన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ సెంటర్. దీన్ని బేస్ చేసుకుని తిరుగుతుందిగా. ఓకేనా. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్ ఎంతమ్మా, ml²/2, అది మర్చిపోకూడదు. సో ఇక్కడ రాసుకుంటే ml²/2 ఇంటూ PE. సో మనకి వాడు Pలో ఇచ్చాడా అంటే Pలో ఇవ్వలేదు, Qలో ఇచ్చాడు కాబట్టి, సో Q ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా, చార్జ్ ఇంటూ L ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా. ఒకే L క్యాన్సిల్ అయిపోతే 2π రూట్ ఓవర్ ml/2QE. సో అది ఆన్సర్. ఆప్షన్ ఏదో చూసుకోండి అన్న, థర్డ్ ఆప్షన్ 2π రూట్ ఓవర్ ml/2QE. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ నాన్న. B సెక్షన్ వాళ్ళకి అవ్వలేదు, A సెక్షన్ వాళ్ళకి అయ్యింది, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దాం, జాగ్రత్తగా చూడండి. అన్నీ కూడా సింపుల్ ప్రాబ్లమ్సే. డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 46 నాన్న, జాగ్రత్త చూడండి. ఏ స్మాల్ డైపోల్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద ఆరిజిన్ విత్ డైపోల్ మూమెంట్ డైరెక్ట్ అలాంగ్ పాజిటివ్ x యాక్సిస్. సో ఇందాక ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయింది, అంటే కొద్దిగా చేంజ్. సో ఏంట్రా అంటే అది, ఇది -q, ఇది +q, ఇది డైపోల్ మూమెంట్ డైరెక్షన్ P బార్. ఓకేనా. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్, ఎక్కడ అడిగాడు, ఈ పాయింట్ దగ్గర 2,2√2 దగ్గర అడిగాడు. 0 అంటే y యాక్సిస్ మీద, x అండ్ y ప్లేన్లో ఉందన్నారు, అది ఇక్కడ అడిగాడు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా. ఇక్కడ చూడండి, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది యాక్సిల్ లైన్, ఇదేంటిది ఈక్వటోరియల్ లైన్. ఓకే, రిజల్ట్ అంటే ఇలా ఉంటుంది. సో దీని డయాగ్రామ్ ఇక్కడ రాస్తే చూడండి నీట్గా. ఇదేమో x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకోండి, ఇది రిజల్టెంట్ కదా, ఈ నెట్ ఇది. ఓకేనా. సో ఈ నెట్ అయితే ఇది ఆల్ఫా, ఇది తీటా కదా, మరి అప్పుడు ఇది కూడా
పీ బార్ ఇది కూడా తీటానే, అంటే ఇది పీ బార్ ఇది తీటా. జాగ్రత్త చూడన్నా. మరి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇంకా ట్యాన్ ఆల్ఫా ఎంతో చెప్పండి. ట్యాన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ అంటే ఇది కదా, అంటే ఇది y/x. ఎక్స్ ఇది y ఎంత 2√2. అలాగే x ఎంత జస్ట్ 2 క్యాన్సిల్. సో ట్యాన్ ఆల్ఫా వచ్చింది. జాగ్రత్త చూడాలి. ట్యాన్ ఆల్ఫా ఎంత వచ్చింది? √2 వచ్చింది. అలాగే మరి ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా/2 ఆల్రెడీ చెప్పాను, చూసుకోండి. ఓకేనా? ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ట్యాన్ ఆల్ఫా/2. ట్యాన్ ఆల్ఫా ఎంతమ్మా? √2/2. దీన్ని √2 రాస్తే 1/√2 వచ్చేసింది. ఏంటది? ట్యాన్ తీటా. సో మరి ఇప్పుడు ట్యాన్ తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ట్యాన్ తీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫా. వాడు అడిగింది తీటా ప్లస్ ఆల్ఫా ఎంత యాంగిల్ చేస్తుంది, ఏ యాక్సిస్తో చేస్తుంది అన్నాడు. అదేనా? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది పీ బార్తో తీటా ప్లస్ ఆల్ఫా చేస్తుంది కాబట్టి తీటా ప్లస్ ఇది ఈ నెట్ పీ బార్ ఎంత చేస్తుంది? తీటా ప్లస్ ఆల్ఫా చేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఇది. సో ట్యాన్ ఆఫ్ theta plus alpha is equal to tan theta is what? Tan theta 1/√2 plus tan alpha ఎంతమ్మా? root divided by 1 minus tan theta ఎంతరా? tan theta 1/√2 into √2 cancel. 1 minus 1 0. 1/0 ఎంతమ్మా? infinity. సో theta plus alpha is equal to tan inverse of infinity అంటే 90 degree. 90 చేస్తుందంటే అర్థమైంది. అలాంగ్ y యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్, ఇది x యాక్సిస్ 90 డిగ్రీ పాజిటివ్ y యాక్సిస్తో చేస్తున్నట్టు 90 వస్తుందంటే ఆన్సర్ ఏంటిది? అలాంగ్ పాజిటివ్ y యాక్సిస్తో చేస్తుంది. ఓకేనా? అది స్టోరీ. నెక్స్ట్ 47. చూడండి 47 కూడా, ఇది కూడా సింపుల్ అండ్ ఇంపార్టెంట్. 3 point charges plus q minus 2q plus q are placed at the points x equal to 0, y equal to a. చూడండి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది z యాక్సిస్. ఏ డిస్టెన్స్లో పాజిటివ్ ఛార్జ్ ఉందంట ఆరిజిన్ ఇంకా. అలాగే -2q ఎక్కడ ఉంది చూడండి. -2q ఎక్కడ ఉందంటే ఆరిజిన్ దగ్గర ఉందంట. ఎందుకంటే చూడండి ఒకసారి, -2q ఆరిజిన్ దగ్గర ఉంది. x equal to 0, y equal to 0, z equal to 0 అంటే ఆరిజిన్ దగ్గర ఉంది -2q. ప్లస్ q ఏడుంది? x equal to a దగ్గర ఉంది. ఇది a. ఈ -2qని స్ప్లిట్ చేద్దాం మనం ఇక్కడ. -q ఇంకొక -q. ఓకేనా? ఏడొక ఛార్జ్ ఉంది అంటే ఇదొక డైపోల్, ఇదొక డైపోల్ కదా, 2 డైపోల్స్. రిజల్టెంట్ అంటే దీనికి రిజల్టెంట్ ఎక్కడ? ఇక్కడ యాడో ఉంటుంది. ఒక ఎక్స్ పాయింట్, ఏ పాయింట్ అనుకుందామరా? జెడ్ అనుకుందాం. ఓకే, ఆడ ఉండిద్ది, ఏదో పాయింట్ అయితే ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా. జెడ్ అంటే XY ప్లేన్లో ఉండిద్ది, XY ప్లేన్లో రిజల్టెంట్ ఉంటుంది. సో మరి అది 90 కాబట్టి చూడండి, ఈ డైపోల్ మూమెంట్ ఎలా ఉంది, ఈ డైపోల్ మూమెంట్ ఎలా ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఇంకా పాజిటివ్ కూడా, ఇది ఒక డైపోల్, ఇదో డైపోల్, 2 డైపోల్స్ ఉంది. సో ఇన్ కేస్ ఆఫ్ 90 √2p కదా. √2p అంటే ఛార్జ్ ఇంటూ సైడ్ ఏ, అది ఆన్సర్. √2qa అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. అది ఎక్కడ ఉంది ఈ పాయింట్? x యాక్సిస్ లేదు, x equal to 0, y equal to 0, z equal to 0 అంటే ఇది ఆరిజిన్ ఇంకా ఉంది. సో ఏ ప్లేన్లో ఉందంటే XY ప్లేన్లో ఉంది, అంటే x equal to a, y equal to a. z ప్లేన్లో లేదు, ఈ ప్లేన్లో లేదమ్మా. x అండ్ y ప్లేన్లో ఏ డిస్టెన్స్లో ఉంది ఆరిజిన్, ఇక్కడి నుంచి ఏ డిస్టెన్స్లో, ఇక్కడి నుంచి కూడా ఏ డిస్టెన్స్లో ఇక్కడ ఉంది. ఓకే, నా ఆప్షన్ 1. జాగ్రత్త చూసుకోవాలి. ఆరిజిన్ దగ్గర ఉందా? ఆరిజిన్ దగ్గర లేదు. ఎక్కడి నుంచి ఉందో? ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఏ డిస్టెన్స్లో x యాక్సిస్ మీద, అలాగే ఏ డిస్టెన్స్లో y యాక్సిస్ మీద ఉందన్నమాట. సో ఆప్షన్ 1. ఓకే, రైట్ డౌన్. జాగ్రత్త చూసుకోవాలి. డౌట్ ఏమంటే నాకు
కాల్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. నెక్స్ట్ న్యూమరికల్ చూడండి. ఎన్ని వదిరా? 48 నాన్న. 48 కేర్ఫుల్గా చూడాలి. 48. The electric field at distance 3r/2 from the center of the charge conducting spherical shell of radius r is E. The electric field at distance r/2 from the center of the sphere is చూడండి అన్న, స్పీరా ఇది రేడియస్ ఆరా. ఇక్కడి నుంచి 3/2r డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అన్నాడు. అంటే 1.5r డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? అవుట్ సైడ్ వస్తుంది కదా. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎంత అన్నాడు. ఎక్కడ ఎంత డిస్టెన్స్లో? r/2 డిస్టెన్స్లో ఇన్సైడ్ ద పాయింట్ పెట్టాడు, P అనే పాయింట్. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు తెలుసుగా, చార్జెస్ అక్యుములేట్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్ ఓన్లీ. సో ఈ P అనే పాయింట్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ 0 ఇన్సైడ్ ద చార్జ్డ్ కండక్టర్. ఓకేనా? చార్జ్డ్ కండక్టర్. 49. The electric field in a certain region is acting radially outwards and is given by E is equal to A జాగ్రత్త చూడండి. A charge containing sphere of radius A. So sphere in radius A, of course positive charge accumulate అయింది అనుకుందాం. Q అనే charge ఉందన్న దీని మీద అనుకోండి. Centered at the origin of the field. A charge containing a sphere of radius A centered at the origin of the field will be given by అన్నాడు. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ సెంటర్ దగ్గర పెట్టాడంట. స్పీర్ మీద ఉన్నటువంటి ఓకే ఎక్కడైనా సరే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఏ డిస్టెన్స్ ఏం చెప్తావు నువ్వు? ఈ వాల్యూ 1/4πε0 Q/A² is equal to AA. We want Q is equal to 4πε0 A³ into A. That is the answer. Cross multiplication అంతే జస్ట్. ఓకేనా? ఆప్షన్ ఎంతరా? ఆప్షన్ ఐ థింక్ 4th వన్ కదా. 50 చూడండి జాగ్రత్తగా. ఈ electric dipole is placed at an angle of 30 degree. థీటా ఎంత ఇచ్చాడు? 30 degree ఇచ్చాడు. విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఇచ్చడం? ఈ వాల్యూ 2 × 10⁵ Newton/Coulomb. It experiences torque is equal to torque కూడా ఇచ్చాడు 4 Newton meter. The charge on the dipole, if the dipole length వచ్చేసి 2 centimeter రా, చార్జ్ కావాలి అంతేగా. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు PE sin theta. కరెక్టేనా? సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు P మళ్ళీ కనుక్కుందాం. ఈ వాల్యూ ఎంతనా? టార్క్ వాల్యూ కూడా రాద్దాం. టార్క్ ఎంత ఇచ్చాడు? 4 PE. ఈ వాల్యూ ఎంతరా? 2 × 10⁵. sin theta, sin 30 ఎంత? 1/2 వేగా. థీటా వాల్యూ 30 కాబట్టి sin 30 ఎంత? 1/2. 2 క్యాన్సిల్ అవుట్. సో P వాల్యూ ఎంత వచ్చింది? 4 × 10⁻⁻5 వచ్చింది. ఇది వచ్చి పైకి వస్తాయి 4 × 10⁻⁻5. P అంటే ఏందన్నా? Q × L/గా 4 × 10⁻⁻5. వాడికి కావాల్సింది Q 4 × 10⁻⁻5 లెంత్ ఎంత? 2 × 10⁻². 2 × 10⁻². 1 సార్ 2 2 సార్. సో 2 × 10 పైకి వస్తాయి -3 కూలం. అది ఆన్సర్. అదేనా? చూసుకోండి జాగ్రత్తగా. అయితే వాడు మైక్రో ఇచ్చాడు అన్న, 2 మైక్రోని ఇచ్చాడు. రాంగ్ అది. ఇప్పుడు ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. ఆప్షన్ వచ్చి దీనికి ఆన్సర్ ఎంత? ఇది. సో ఆప్షన్ 2 ఆన్సర్ 2 నానా. ఆప్షన్ 2 పెట్టుకోండి. మైక్రోలో ఉంది, మిల్లీలో మార్చుకోండి. అన్ని మిల్లీ 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 అని రాసుకున్నా. నెక్స్ట్ 51 గాస్ లా. దిస్ ఈస్ ద ఆన్సర్. 51 గాస్ లా. క్యాలిక్యులేట్ ద నెట్ ఫ్లక్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎన్క్లోజ్ సర్ఫేస్. ఫ్లక్స్ ఎంత అన్నాడు. మనకు ఆల్రెడీ ఫ్లక్స్ అకార్డింగ్ టు గాస్ లా టోటల్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది? Q/ε అన్నాడు కదా. సో Q అంటే టోటల్ ఛార్జ్ అంట. టోటల్ ఛార్జ్
ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 అంటే 8.854 10⁻⁻12 ఇంటూ, జాగ్రత్త చూడాలి, మొత్తం ఛార్జెస్ ఎన్ని ఉన్నాయిరా, +5 +2 7 7 నుంచి 3 లెస్ చేయండి 4. ఓకేనా, 4 కూలమ్స్ కదా, 4 1s 4 2s 4 2s అంటే 1/2 అంటే 0.5 నియర్లీ ఆఫ్ కోర్స్, అంటే 0.45. ఫ్లక్స్ వచ్చి 0.45 ఇంటూ 10⁻12 పైకి వస్తే 1 వాల్యూ పక్క వస్తే 4.5 10⁻11 న్యూటన్ per కూలమ్ ఇంటూ మీటర్ స్క్వేర్, అది న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలమ్. ఓకేనా, అది ఆన్సర్, ఆప్షన్ 1 కదా. నెక్స్ట్ 52 చూడండి, అలాగే స్టాప్ చేస్తున్నాను. 52 52 చూడాలన్నా కేర్ఫుల్గా. ఎనీ డౌట్, ఇఫ్ యూ ఎనీ డౌట్ మెసేజ్ మీ త్రూ వాట్సాప్. 52 ప్రాబ్లం నెంబర్ 52. The electric field in a region of space is given by E is equal to 5 I cap plus 2 J cap Newton per coulomb. ఎటు ఉందా ఎలక్ట్రిక్ ఫీల్డ్, x యాక్సిస్ కల్లే ఉంది, y యాక్సిస్ కల్లే కూడా ఉంది. The electric flux due to this field through an area ఎంత ఇచ్చాడమ్మా, 2 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. లైన్ ఇన్ YZ ప్లేన్లో ఉంటే ఏరియా వెక్టర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఐ క్యాప్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో YZ ప్లేన్లో ఉంటే ఏరియా వెక్టర్ ఎటువంటిది, ఐ క్యాప్ కలిగి ఉంటుంది, ఎక్సాస్ కలిగి ఉంటుంది. సో ఫ్లక్స్ ఎంత ఇప్పుడు, ఈఏ. ఇప్పుడు సపోజ్ ఏరియా వచ్చి ZX ప్లేన్లో ఉందంటే ఏరియా వెక్టర్ వచ్చి వైకి వెళ్ళే ఉంటుంది, అంటే జే క్యాప్ వెళ్ళే ఉంటుంది. ఆల్రెడీ నేను రెగ్యులర్ క్లాసులో చెప్పాను. సో ఈ ఇంటూ ఏనా, ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఈ 5I. ఇక ఇది ఎటు లేదు కదా, జే డాట్ ఐ ఎంత అవుతుంది, 0 అవుతుంది కూడా, అది అవసరం లేదు. డాట్ 2 ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ 1 అవుతుందనా, 5 ఇంటూ 2 10. అదేగా 10 ఆన్సర్, 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 53 అన్న చూడండి. ఏ చార్జ్ క్యూబ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది క్యూబ్ తీసుకున్నాడు, చెప్పాను నేను ఆల్రెడీ. క్యూబ్ తీసుకున్నాడు, ఈ క్యూబ్లో సెంటర్లో ఛార్జ్ పెట్టాడు. ఫ్లక్స్ ఎంత అంటే ఏం చెబుతావు, Q/ε0, ఫ్లక్స్ పాసింగ్ టు ది క్యూబ్. 53 ఎంత, 53 జస్ట్ రీచ్. 52 ఎంత, 52 కరెక్ట్. 53 ప్రాబ్లం ఏమన్నాడు, సారీ, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద క్యూబ్ అయితే Q/ε0 Q/ε0 వాడే అడిగాడు, ఒకసారి చూడండి రా. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ వన్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్, సారీ ఇది టోటల్ ఫ్లక్స్, ఒక ఫేస్ గుండా పోయే ఫ్లక్స్ ఎంత అన్నాడు. మొత్తం ఎన్ని ఫేస్ ఉండేవి, 6 ఫేసెస్ ఉండేవి కాబట్టి సింపుల్గా ఫ్లక్స్ అంటే Q/6ε0, అది టోటల్ ఫ్లక్స్. ఇది ఒక ఫేస్ గుండా పోయే ఫ్లక్స్, ఇది 2 ఫేసెస్ గుండా పోయే ఫ్లక్స్ అంటే ఇంటూ 2 అంతే. 54 ఓకేనా. సో ఆప్షన్ ఎంతమ్మా, ఆప్షన్ 53కి ఆప్షన్ వచ్చి 4 రా. 54 చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ హ్యావింగ్ సర్ఫేస్ చార్జ్ సిగ్మా ఈజ్ ఈ. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ అంట, ఇన్ఫైనైట్ షీట్ ఆల్రెడీ గాస్లా వాడి చెప్పాం మనం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ హ్యావింగ్ సర్ఫేస్ చార్జ్ ఈజ్ ఈ. నెక్స్ట్ ఏమన్నాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ సేమ్ చార్జ్ డెన్సిటీ ఆఫ్
సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ద చార్జ్ అండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్. అంటే ఇదేంటి, ఇది నాన్ కండక్టింగ్ షీట్ ఫస్ట్ది. జాగ్రత్త వినాలి. ఇలా ఉంటే గాస్లో థర్డ్ అప్లికేషన్ అనా. సో ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది, σ/2ε వచ్చింది. σ/2ε ఏంటిది, నాన్ కండక్టింగ్ షీట్, మర్చిపోకూడదు. మరి కండక్టింగ్ షీట్ అయితే ఏమైంది, కండక్టింగ్ షీట్ అయితే ఛార్జెస్ ఎక్కడ ఉంటాయి, నువ్వు ఛార్జెస్ ఏమన్నా సర్ఫేస్కి వచ్చేస్తావు, ఇలా ఉంది, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టాను అనుకుందాం P1, ఇక్కడ పాయింట్ పెట్టాను అనుకుందాం P2, ఓకే ఇది P3 పాయింట్ అనుకుందాం. లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా జీరోనేగా. ఓకే చూడండి ఒకసారి, ఈ పాజిటివ్ ఛార్జ్ వలన ఈ ఛార్జ్ Q, ఈ ఛార్జ్ వల్ల ఇక్కడ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి ఇదిగో, మరి ఈ ఛార్జ్ వలన ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఈ సైడ్ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ P1 దగ్గర ఇలా ఉంటే, అలాగే ఈ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా ఇక్కడ 2E ఈ సైడ్. మరి ఈ సైడ్ చూడండి, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అలాగే ఉంటుంది. ఇటు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా 2E. ఇదేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, అదేమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడప్పుడు ఈ P అనే పాయింట్ దగ్గర ఈ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లుండిద్ది, ఒక నిమిషం, పాజిటివ్ ఇంకా ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లుండిద్ది. సో నెట్ ఎంత అంటే లోపల జీరోనే కదా. సో ఓవరాల్గా ఈ ప్లేట్ మధ్య ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది, 2E ఉంది. ఓకేనా. జాగ్రత్త చూడండి, ఏం లేదు, ఇది ఈ నెట్ వచ్చేసి 2E ఉంది. 2E ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు షీట్ ఎంత ఉంది ఇక్కడ, ఆన్సర్ σ/2ε0. 2 క్యాన్సిల్ అయిపోతే σ/ε0. చాలా ఇంపార్టెంట్ రో. ఏంటిది, ఈ ఫార్ములా దేనికి, ఈ ఫార్ములా దేనికి, చూడండి. σ/2ε0 ఏమో నాన్ కండక్టింగ్ ఇన్ఫైనైట్ ఛార్జ్ షీట్, σ/ε0 ఏమో కండక్టింగ్ ఇన్ఫైనైట్ ఛార్జ్ షీట్. కండక్టింగ్ అన్నప్పుడు సర్ఫేస్ లోపల ఛార్జెస్ ఉండవు, అవుట్ సైడ్కి వచ్చేస్తాయి ఎండ్స్ దగ్గరికి. అదే నాన్ కండక్టింగ్ అంటే ఇన్సులేటర్, ఇది సర్ఫేస్ ఛార్జెస్ ఇచ్చామంటే అక్కడే స్టోర్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్త చూసుకోవాలి. సో ఈ నెట్ వచ్చి ఎంత వచ్చింది, σ/ε0 వచ్చింది. దీనిది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ సేమ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. అంటే దీన్ని అడిగాడు అన్నమాట. అంటే చూడండి, దీన్ని అడిగి నాన్ కండక్టింగ్ షీట్ ఎంత వచ్చింది, ఇక్కడ σ/ε0 వచ్చింది. సో నాన్ కండక్టింగ్ షీట్ ఎంత వచ్చిందా, σ/ε0 వచ్చింది. దీన్ని ఈలో రాయాలంటే ఈ డాష్ అనుకోండి. దీన్ని ఏం చేయాలి, ఇక్కడ 2 వేద్దాం. అప్పుడు ఇదంతా ఇద్దరా ఇది కదా, ఆన్సర్ 2E. ఈ డాష్ వచ్చేసి 2E. ఓకేనా. నెక్స్ట్ 55 చూడండి జాగ్రత్తగా. 55. The magnitude of electric field on the surface of the sphere of radius are having a uniform surface charge density sigma. సో ఇక్కడ ఒకసారి చూస్తే మీరు పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే దీని రేడియస్ R అనుకుందాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత సర్ఫేస్ మీద E = 1/4πε0 Q/r². సిగ్మా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని ఇచ్చాడు. అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీలో రాయమన్నాడు. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా, 4πr². సో Q = ఏం రాయొచ్చు, సిగ్మా 4πr². E = ఎంత అవుతుందమ్మా, 1/4πε0. Q వాల్యూ సిగ్మా 4πr² divided by what, r². Already I told you in regular classes, 4πr² cancel. Ultimate answer is like this, σ/ε0. ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఇది ఏంటిది, కండక్టింగ్ నాన్ కండక్టింగ్, కండక్టింగ్. మరి ఇది కూడా కండక్టింగేగా. షీట్ ఇలా ఉన్నా లేదా ఇలా ఉన్నా ఆన్సర్ మాత్రం సేమ్, σ/ε0. రైట్. డౌట్ ఏమైనా ఉంటే కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రబ్ చేస్తున్నాను, పాస్ చేసి రాసుకో. ఇంత బ్లాక్ అయిపోతుంది.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 56. కరెక్టా? 56. If the electric flux entering leaving the enclosed surface respectively, surface ఎంటర్ అవుతుంది ఫ్లక్స్, మళ్ళా లీవ్స్ అవుట్. ఫ్లక్స్ ఎంటరింగ్ π1 అన్నాడు, ఫ్లక్స్ లివింగ్ వచ్చేసి π2 అన్నాడు. మనం తెలుసుగా ఎంటరింగ్ ఫ్లక్స్ నెగిటివ్, ఇన్కమింగ్ ఫ్లక్స్ అంటే ఇన్వర్డ్ ఫ్లక్స్ ఏంటన్నా నెగిటివ్, అవుట్వర్డ్ ఫ్లక్స్ ఏంటన్నా పాజిటివ్. ఓకే, సో అప్పుడు టోటల్ ఫ్లక్స్ ఎంత? ఫైనల్ అంటే టోటల్ ఫ్లక్స్ అంటే ఏం చెబుతాను, π1 + π2. అంటే దీన్ని టోటల్ ఫ్లక్స్ ఏం రాయొచ్చు, π2 - π1 రాయొచ్చుగా. ఇది టోటల్ ఫ్లక్స్. సో వాడేమడిగాడు చూద్దాం. ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్సైడ్ ద సర్ఫేస్, ఇక్కడ లోపల ఉన్న ఛార్జ్ ఎంత? ఫ్లక్స్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు Q/ε అన్నాడు కదా. ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ టోటల్ ఇంటూ ε0 కదా. ఫ్లక్స్ టోటల్ ఎంతమ్మా, π2 - π1 ఇంటూ వాట్, ε0. ఇది ఇన్సైడ్ ఛార్జ్ అండి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోవాలి. 57 చూద్దాం. 57. If a hemispherical body is placed in uniform electric field E, then flux linked with the curved surface. ఆల్రెడీ చెప్పాను నేను క్లాస్లో, ఇది కర్వ్డ్ సర్ఫేస్, ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంది. ఓకేనా, ఇక్కడ ఇదేంటిది స్పిరికల్ సర్ఫేస్, దీని ఏరియా వెక్టర్ ఎటువంటి అవుట్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఇన్వర్డ్స్ ఉంది. అంటే తేటా ఎంత, 180 డిగ్రీ. సో ఇది చూడండి, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద ఏది ఇది స్పిరికల్ సర్ఫేస్ ఎంత అంటే ఏమవుతుందిరా, -E × A -E ఇంటూ ఏరియా వాల్యూ ఎంతమ్మా, πr² కదా, సారీ πr². ఆర్ రేడియస్ అనుకోండి, ఆర్ రేడియస్ πr² -E × πr². ఓకేనా, ఏంటిది ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద స్పిరికల్ సర్ఫేస్. మరి కర్వ్డ్ సర్ఫేస్ కావాలి. అసలు ఓవరాల్ ఫ్లక్స్ ఎంతమ్మా, ఇందులో కూడా ఫ్లక్స్ ఎంత అంటే 0 కదా. టోటల్ ఫ్లక్స్ వచ్చి ఫ్లక్స్ పాసింగ్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్, ఫ్లక్స్ పాసింగ్ త్రూ స్పిరికల్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 0. మరి ఇప్పుడు నాకు కావాల్సిన ఫ్లక్స్ పాసింగ్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్ అంటే మైనస్ స్పిరికల్ సర్ఫేసేగా. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతే సింపుల్గా ఈ πr², అది ఆన్సర్. ఓకేనా, E × πr² ఆప్షన్ 2. ఫ్లక్స్ పాసింగ్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్ ఆల్రెడీ మీ నోట్స్లో ఉంది, చూసుకోవచ్చు. 58. ఇక్కడ ఒకసారి చూస్తే, జాగ్రత్తగా చూస్తే వాడు ఏమడిగాడంటే చెప్తాను డైరెక్ట్గా చూడండి. ఫీల్డ్ లైన్స్ ఇలా పాస్ అని అంటారు, ఈ యాంగిల్ తీటా అన్నాడు. వాట్ ఈస్ ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద స్క్వేర్, స్క్వేర్ కూడా పోయే ఫ్లక్స్ ఎంత అన్నాడు. అసలు ఒక లైన్ కూడా ఇందులో పోవట్లా, ఫ్లక్స్ అప్పుడు ఎంత అంటే 0, లైన్ కూడా పాస్ అవట్లా, సర్ఫేస్ మీదగా పోతుంది. 59. The electric flux through a Gaussian surface that encloses 3 charges is given by, total charge ఎంత అంటమ్మా, Q1 + Q2 + Q3. Q1 ఏమో -14, Q2 ఏమో 78.85 + Q3 ఏమో మైనస్ కదా, -56. 56 అన్నీ కూడా నానోలో ఉన్నాను. ఇక్కడ ఒకసారి చూస్తే మీరు 56 14 ఎంత, 70 కదా, -70 + 78.85. సో ఆన్సర్ ఎంత ఇక్కడ, అది 8.85 నానో కూలూమ్స్ వచ్చింది. ఇది టోటల్ ఫ్లక్స్ అబ్బాయి, టోటల్ ఛార్జ్. వాడు అడిగింది ఏంది, ఫ్లక్స్ అడిగాడు. ఫ్లక్స్ ఫార్ములా ఏందమ్మా, according to Gauss law, the total electric flux in any closed loop is equal to 1/ε times total charge enclosed by the loop కదా. సో ఇక్కడ ఎంత వచ్చిందిరా, 8.85 10⁻⁻9 డివైడెడ్ బై, ఇది కూడా అదేగా ε0 వాల్యూ. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది చూడండి, -3 కదా, ఫ్లక్స్ న్యూటన్ మీటర్² బై కూలం. ఓకేనంటే నెగిటివ్ వస్తుంది అంటే ఏందో తెలుసా, ఇన్వర్డ్ ఫ్లక్స్ అని. అఫ్ కోర్స్ వాడు నెగిటివ్ ఇవ్వలేదు అనుకుంటారు. సారీ, నెగిటివ్ ఎందుకు వస్తుంది, పాజిటివే కదా. 78.85 నుంచి 70 లెస్ చేస్తే పాజిటివే కదా.
సారీ ఇది నెగిటివే, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ నాన్న, సారీ పాజిటివ్. 78.85 minus 70. So what? 8.85. ఓకేనా? 10 power 3 is the correct answer. రాసుకోవాలి తొందరగా. నెక్స్ట్ వన్ చూడండి, 60, ప్రాబ్లం నెంబర్ 60. పాస్ చేసి రాసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 60 చూడండి. అన్ని సింపుల్ బిట్లు, ఈజీ బిట్లు. ఏ హాలో సిలిండర్ హ్యాస్ ఎ చార్జ్ Q కూలూమ్ విత్ ఇన్ ఇట్. సిలిండర్ ఇచ్చాడు ఇలా. సో ఈ ఫేస్ వచ్చి C అన్నాడు, ఈ ఫేస్ వచ్చి A అన్నాడు, తర్వాత B అనేది కర్వ్డ్ సర్ఫేస్. ఇఫ్ లోపల ఏముందంట, చార్జ్ Q అనే చార్జ్ ఉంది. ఇఫ్ హాలో సిలిండర్ హ్యాస్ ఎ చార్జ్ Q కూలూమ్ విత్ ఇన్ ఇట్, if pi is the electric flux in units of voltmeter associated with the curved surface B. సో B గుండా పోయేటువంటి ఫ్లక్స్ ఎంత అంటే పై అన్నాడు. ద ఫ్లక్స్ లింక్డ్ విత్ ద ప్లేన్ సర్ఫేస్ ఏ గుండా పోయే ఫ్లక్స్ ఎంత అన్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ చార్జ్ ఉంది కదా, ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటుంది, దీని ఏరియా ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు. అలాగే ఈ ఛార్జ్ వల్ల ఎలా ఉంటాయి, ఏరియా కూడా ఇటే ఉంటుంది. అంటే ఫ్లక్స్ A is equal to flux C is equal to EA. అవునా? రెండు సేమే, ఇది ఈఏనే, ఇది ఈఏనే. ఓకేనా? మరి ఇప్పుడు వాడు ఏమడిగాడో చూద్దాం ఒకసారి. ఏమడిగాడ, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ ఎంత అన్నాడు, అంతేనా? ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ ఎంతో చూడండి. టోటల్ ఫ్లక్స్ పై ఏ ప్లస్ పై బి ప్లస్ పై సి. ఇక్కడ పై ఏ ఈక్వల్ టు పై సిఏగా, అంటే ఇదేమవుతుంది, 2EA అవుతుంది. ఓకేనా? ఏరియా అంతేగా, 2EA అవుతుంది. ఇదేంటిది, ఫ్లక్స్ పీని వాడు ఏమన్నాడు, పై అన్నాడు. ఫ్లక్స్ పాసింగ్ త్రూ పీని ఏమన్నాడు వాడు, పై అన్నాడు. సో ఫ్లక్స్ అంటే ఏంది, Q/ε అన్నట్టుగా, Q/ε0, Q/ε0. ఓకే. సో ఇది జస్ట్ ఏం చేద్దామంటే, Q/ε0 ఎట్లా రాయండి, ఇదేంటిది 2నా, 2EAనా, 2A ప్లస్ పై కదా. సో E అంటే పైనే కదా. ఏంటిది, ఇది B కదా, B అంటే ఫ్లక్స్, ఈ రెండు ఒకటే కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, 2E అంటే ఫ్లక్సే కదా, 2 పై ఏ ప్లస్ పై. దీన్ని పక్క తీసుకొచ్చేసేయండి. Q/ε0 మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై ఏ. వీ వాంట్ పై ఏ. 1/2 ఆఫ్ Q/ε0 మైనస్ పై. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? కరెక్ట్గా ఉంది. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇదిగుండా పోయే ఫ్లక్స్ ఏ, ఇదిగుండా పోయే ఫ్లక్స్ ఏ అంటే ఏంది, పై సి ఏనే, పై ఏ కూడా ఈఏనే. ఓకేనా? అలాగే పై బిని ఏమన్నాడు వాడు, పై అని ఇచ్చాడు. సో టోటల్ ఫ్లక్స్ తీసుకుంటే పై ఏ ప్లస్ పై బి ప్లస్ పై సి. సో పై అంటే ఇది Q/ε0 ఎక్కడ నుండి గాస్లా. తర్వాత ఇక్కడ ఒకసారి క్లారిటీ చెబుతాను. పై బి ఫ్లక్స్ ఏమో పై అని అన్నా, పై. అలాగే పై ఏ ప్లస్ పై సి వాల్యూ రెండు ఒకటే కాబట్టి దీన్ని మనం ఏమన్నా, రెండు యాడ్ చేస్తే 2πA అన్నాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ రాస్తానే, పై ఏ ప్లస్ పై సి కూడా పై ఏనే ప్లస్ పై బి అంత 5. క్లియర్? అప్పుడు ఏమైంది, ఇది 2πA ప్లస్ 5.
ఓకేనా, అదే ఇక్కడ రాశాను. ఈ డబల్ టైం ఎందుకు అప్పుడు మనకి ఇంకా సరిపోతుంది సింగిల్ టైం. సో ఈ పై వాల్యూ ఈ సైడ్ వస్తే మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు 2πa. వీ వాంట్ πa. సో 1/2 ఇటు వస్తుంది, 1/2 ఆఫ్ ఏమవుతుంది క్యూబ్ ఎప్సిలాన్ నాట్ మైనస్ పై. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. 61 చూద్దాం. 61 చూద్దాం. 61 కూడా సింపుల్ అనా. ఇక్కడ ఏమంటుంటే క్వశ్చన్ చదివే పని లేదు, ఒకసారి చూస్తే ఇది చూడండి. ఫీల్డ్ లైన్స్ ఇలా పోయి దాని మీదుగా, అంటే ఏరియా వెక్టర్ ఎటుంటుంది ఇలా ఉంటుంది, ఏరియా వెక్టర్ అవుట్ సైడ్ ఉంటుందా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంది. ఫ్లక్స్ ఎంత అంటే ఏం చెబుతావు 0, ఫ్లక్స్ 0. నెక్స్ట్ వన్, the electric field due to uniformly charged non-conducting sphere of radius r as shown the distance from the center is represented graphically. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నాన్ కండక్టింగ్ అంటే లోపల కూడా చార్జెస్ ఉంటాయి. ఓకేనా. మరి మీకు తెలుసుగా ఈ ప్రపోర్షనల్ టు ఆర్ ఇన్సైడ్, ఈ ప్రపోర్షనల్ టు 1/r² అవుట్ సైడ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను. గ్రాఫ్ కూడా లైక్ దిస్, ఆర్ ఈక్వల్ టు ఆర్, ఇది ఈ ప్రపోర్షనల్ టు ఆర్ లైక్ దిస్, E proportional to 1/r². This is what R. Very most important problem and graph. Very most important. 2 times నీట్ లో వచ్చిందనా జాగ్రత్త చూసుకోండి. 62. నెక్స్ట్ 63 కూడా చాలా ఈజీనే, జాగ్రత్త చూసుకోండి. 63 వెళ్దాం. 63 problem number 63. 63 right? In a uniform electric field, find the total flux associated with given the surface. ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడంటే 3 సర్ఫేస్ ఇచ్చాడు. ఇలా వెళ్తుంది, తర్వాత ఇంకోటి ఇలా వెళ్తుంది, ఫీల్డ్ లైన్స్ ఇలా ఉండి నాన్న. నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఇలా ఉంది, ఫీల్డ్ లైన్స్ ఇలా పైకి. ఇక్కడ ఎంటరింగ్ ద ఫ్లక్స్ నెగిటివ్, గోయింగ్ ద ఫ్లక్స్, అవుట్ గోయింగ్ ఫ్లక్స్ పాజిటివ్. అంటే సో ఇక్కడ ఏమవుతుంది, నెట్ ఫ్లక్స్ ఎంత 0, ఏడా ఫ్లక్స్ 0, ఏడా ఫ్లక్స్ 0నే. ఓకేనా. ఫ్లక్స్ ఈక్వల్ టు 0. ఎందుకు, ఏ ఛార్జ్ కూడా ఎన్క్లోజ్ లేదు ఇందులో. ఛార్జ్ ఎక్కడ ఉంది అసలు, వెళ్ళిపోతుంది. ఎంటరింగ్ ద ఫ్లక్స్ అంటే ఇన్కమింగ్ ఫ్లక్స్, ఇన్వర్డ్ ఫ్లక్స్ నెగిటివ్, అవుట్వర్డ్ ఫ్లక్స్ పాజిటివ్. టోటల్ ఫ్లక్స్ ఆల్సో 0. సో టోటల్ ఫ్లక్స్ ఎంతంటే A0, B0, C0. ఇది ఏ ఫిగర్ ఏనైనా, ఇది 0నే, ఇది B 0నే, C కూడా 0నే. సో ఆప్షన్ వచ్చేసి 1. 64 జాగ్రత్త చూడాలి. 64. Infinitely long thin straight wire has uniform linear charge density of lambda ఇచ్చాడు రా 1/3 రా కూలుంబ్ పర్ మీటర్. ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా 1/2πε0 λ/r. సో నేనేం చేస్తాను, ఇక్కడ 2 ఇక్కడ 2 వేస్తున్నా. ఎందుకు, సింప్లిఫికేషన్ కోసం. ఇప్పుడు 1/4ε వాల్యూ 9 × 10⁹. ఈ లాంబ్డా వాల్యూ 1/3. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ r? r ఎంత ఇచ్చాడు చూద్దాం. ఎలక్ట్రిక్ ఎట్ ఏ పాయింట్ 18 సెంటీమీటర్ అవే, r ఈక్వల్ టు 18 సెంటీమీటర్ ఇచ్చాడు. సో 18 సెంటీమీటర్ అంటే -2. సో ఎంత ఇదేనా, 3 3s are కదా. ఇదెంత 3 6s అంతేనా. 1/6 అంటే ఎంత అవుతుంది, 1/6 అంటే అంటే లైక్ థిక్ 0.10/3 కదా. 10/6 అంటే 3.33 సంథింగ్ వస్తుంది. 64 1 కదా. ఎస్ 64 1. 0.33 × 10⁻⁴ పైకి వస్తుంది 11 రా. కరెక్ట్ ఆన్సర్. న్యూటన్ పర్ కూలం. 1/6 0.33. 64/65 చూద్దాం. The charge q placed at the center of the open end of a cylindrical vessel. Find the flux of the electric field through the surface of the vessel. Open end అంటున్నాను. ఇది చూడండి, ఏడో ఛార్జ్ పెట్టాడు, ఇందులో కూడా పోయే ఫ్లక్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు దీన్ని ఓపెన్ ఎండ్ ఉంది కదా, ఎన్క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఎండ్ కూడా క్లోజ్ చేయాలి. అప్పుడు మొత్తం ఎన్క్లోజ్ అయిపోయింది, లోపల ఉంది ఛార్జ్. సో మొత్తం ఛార్జ్ అంటే ఏంటి, ఫ్లక్స్ π = q/ε అన్నట్టు కదా.
టోటల్ ఫ్లక్స్. అయితే ఈ రెండు ఫేజ్ గుండా పోయే, ఇప్పుడు ఒక ఫేజ్ గుండా పోయే ఫ్లక్స్ ఇది మొత్తం ఫ్లక్స్ ఇది. ఈ ఒక ఓపెన్ ఎండ్ గుండా పోయే ఫ్లక్స్ ఎంత అందులో హాఫ్. అది ఆన్సర్, Q/2ε0. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది ఓపెన్ ఎండ్, ఫస్ట్ ఓపెన్ ఎండ్ ఉంది, ఇలా ఉంది, ఓకేనా, ఇలా ఉంది. సో అకార్డింగ్ టు గాస్లో ఏం చేయాలి, మనం ఎన్క్లోజ్ చేయాలి. దాన్ని ఎన్క్లోజ్ చేయాలంటే ఇంకొక క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం లోపల ఈ సర్ఫేస్ లోపల క్యూ ఉంది. ఛార్జ్ ఎంత, Q/2 జస్ట్ Q/ε0 అవుతుంది. అది టోటల్ ఫ్లక్స్ ఈజ్ వాట్, Q/ε0. ఓకే, టోటల్ ఫ్లక్స్. బట్ వన్ స్పెరికల్ సర్ఫేస్ గుండా పోయే ఫ్లక్స్ అంటే ఇందులో హాఫ్. ఎందుకంటే ఇందులో కూడా Q/2ε0 పోయిందిగా, మొత్తం కలిపితే Q/ε0 అయింది. ఓకేనా, అందువల్ల ఒక హాఫ్ ఎంత అంటే Q/2ε0. దట్ ఈస్ ద ఆన్సర్. 65 చూడండి ఒకసారి. 65 వచ్చేసి 1 అన్న, 65 అంతా 1. Q/2ε0 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 66 జాగ్రత్త చూడాలి. 66 The electric field in a region of space is given by E bar is equal to, electric field ఎలా ఉంది, ఏ డైరెక్షన్ ఉంది చూడండి, E0 I cap అలాగే 2E0 J cap, 2E0 J cap. E0 వాల్యూ ఎంత ఇచ్చాడన్న, 100 ఇచ్చాడు, న్యూటన్ పర్ కూలుంబ్. క్లియర్. ద ఫ్లక్స్ ఆఫ్ ద ఫీల్డ్ త్రూ ఏ సర్క్యులర్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఎంత అన్నాడంటే R ఈక్వల్ టు 2 × 10⁻⁻² మీటర్ ఇచ్చాడు. ప్యారలల్ టు YZ ప్లేన్లో ఉంది అంటే ఏరియా వెక్టారు ఎటువంటిదిరా, ఐ క్యాప్ కల్లే ఉండింది, ఏ ఐ క్యాప్. ఓకేనా, సర్క్యులర్ సర్ఫేస్ ఏరియా రేడియస్ πr² కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఫ్లక్స్ ఎంత అంటే E బార్ డాట్ ఏ బార్. ఇక్కడ ఏటి ఉంది, ఐ క్యాప్ కల్లే ఉంది అంటే ఐ క్యాప్ ఒకటే వస్తుంది, మిగతాది రాదు. ఎందుకంటే I డాట్ J 0 అయిపోయిందిగా. అంటే E0 × A, E0 వచ్చి 100. ఓకేనా, ఏ అంటే πr², 100 ఇంటూ π అంటే 3.142, R అంటే స్క్వేర్ కదా, 4 × 10⁻⁻⁴. ఓకేనా, ఇది ఎంత 12 సంథింగ్ వస్తుంది, ఇంటూ 10⁻⁻⁴ నుంచి 2 తీసేస్తే ఎంతమ్మా, -2 అవుతుంది అనమాట. అంటే ఐ థింక్ 0.125 న్యూటన్ m²/కూలుంబ్. దిస్ ఈజ్ వాట్ ఫ్లక్స్. జాగ్రత్త చూసుకోవాలి, డౌట్ ఏమైనా ఉంటే అడగాలి. ఓకేనా, 66 ఆన్సర్ చూసుకుని 4. లాస్ట్ వన్ 67 అన్న, ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఇది కూడా చెప్పాను. క్యూబ్ ఇది ఏమన్నాడు, వాట్ విల్ బి ద టోటల్ ఫ్లక్స్ త్రూ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ విత్ సైడ్ ఆఫ్ లెంత్ A if charge Q placed at the corner of the cube అడిగాను అన్న. వాట్ విల్ టోటల్ ఫ్లక్స్ త్రూ ఫేసెస్ ఆఫ్ ద క్యూబ్ యాజ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్. అన్ని ఫేస్లు గుండా పోయేది అంతేగా. వాట్ విల్ బి ద టోటల్ ఫ్లక్స్ త్రూ ఫేసెస్ ఆఫ్ ద క్యూబ్. ఒక ఫేస్ గుండా కాదు, అన్ని ఫేసెస్ గుండా పోయేది. అంటే కార్నర్ దగ్గర పెట్టాడు. ఓకేనా, అంటే ఏమన్నాడు, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ది క్యూబ్ అడిగాడు. అంటే అప్పుడు ఎంత అయింది, క్యూబ్ బై ఎన్ని ఫేస్లు ఉంటాయి, 8 కాబట్టి 8 అన్నాడు. ఓకేనా, Q/8 అన్నట్టు ఇది ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను. ఒక సింగిల్ ఫేజ్ గుండా పోయే ఫ్లక్స్ అంటే Q/24 అన్నాడు. జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే ముందు ఈ ఒక ఛార్జ్ క్యూని ఎన్క్లోజ్ చేయడానికి నీకు మొత్తం 8 కావాలి. సో Q/8 అన్నాడు. ఒక ఫేజ్ గుండా పోయే ఫ్లక్స్ అంటే Q/24 అన్నట్టు అయింది. అది కూడా ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, జాగ్రత్త చూసుకోండి. ఆన్సర్ వచ్చి దీని వరకు ఏమన్నాడు, కార్నర్ దగ్గర పెట్టాడు కాబట్టి ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద ఆల్ ఫేసెస్ అన్నాడు, నాట్ ఫేస్ అంటే Q/24 అన్నాడు. జస్ట్ ఆల్ ఫేసెస్, దట్ మీన్స్ వాట్, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద క్యూబ్ whenever the charge placed at one corner. Answer is Q/8 అన్నాడు. ఓకే, 67 ఆన్సర్ 1. ఓకేనా. సో అన్నీ కూడా నీట్గా నోట్స్లో రాసుకొని డౌట్ ఏమన్నా ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే నాకు మెసేజ్ చేయండి. ఓకే.
థ్యాంక్ యూ.